నమస్తే, వెల్కమ్ టు సిటిజన్ పల్స్. నేను మీ ఉదయ్ కిరణ్. తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 2023లో కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత గతంలో ఉన్నటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో రైతు బంధు ఈ కాస్త వీళ్ళు రైతు భరోసా కింద చేశారు. తర్వాత ప్రభుత్వం ఏర్పడిన కొన్ని రోజులకే ఎక్కడ కేసీఆర్ ఇచ్చినటువంటి 5,000 రూపాయలనే మళ్ళొకసారి కొనసాగించారు. ఎందుకని 5,000 రూపాయలను కొనసాగిస్తూ ఉన్నారు అని చెప్పేసి అడిగినటువంటి పరిస్థితులలో లేదు, మేము ఎకరానికి 7,500 ఇస్తున్నాం, కానీ ఇప్పుడు అమౌంట్ ఇంతే ఉన్నది రైతు భరోసా కింద అని చెప్పేసి ఒకసారి అక్కడ దాటివేసే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత మొత్తానికి మొత్తంగా కూడా ఇంకొకసారి గత సంవత్సరం 2025 జూన్లో 6,000 లెక్క, అంటే ఎకరానికి 6,000 లెక్క ఆ రైతులకు అకౌంట్లలో డిపాజిట్ చేశారు. 62,74,000 మందికి వేసినట్టుగా గుణాంకాలు చెప్తా ఉన్నాయి. అయితే వీళ్ళు చెప్పింది ఎన్ని? ఎకరాకు 7,500. మరి 7,500 ఎప్పుడు ఇస్తావు సారు అంటే లేదు 6,000 ఇస్తున్నామని చెప్పారు. అయితే పూర్తి స్థాయిలో రైతన్నకు వీళ్ళు న్యాయం చేస్తున్నారా లేకపోతే అన్యాయం చేస్తున్నారా అన్న దాని మీద ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అయితే రైతు భరోసా అనే ఒక స్కీమ్ పేరు పెట్టారు కదా వీళ్ళు. రైతు భరోసా అనే స్కీమ్ పేరుతోటి వీళ్ళు 2023 డిసెంబర్లో అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు 2026 జాన్లో ఉన్నాం. మనం 2026 జాన్లో ఉన్నాం. దాదాపు 2 సంవత్సరాల నర అవుతుంది, 2.5 సంవత్సరాల అవుతా ఉన్నది. అయితే ఇప్పటికి ఎన్నిసార్లు వీళ్ళు వేయాలంటే 2024లో రెండు సార్ల రైతు భరోసా పడాలా, తర్వాత 2 సార్ల రైతు భరోసా 2024లో పడాలి, 2025లో పడాలి, ఇప్పుడు ఒకసారి 2026లో యాసంగి పంటకు సంబంధించింది పడాలి. ఇప్పుడు ఎన్ని వేసిరు? వీళ్ళు 2 వేసిరు. తర్వాత ఇప్పుడు ఎన్ని బాకీ ఉన్నారు? 3 బాకీ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర రైతన్నలను వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున మోసం చేసే స్కామ్ చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేది తేట తెల్లమవుతా ఉన్నది. రోజుకో పంచాయతీ ఉంటుంది, లేదు ఇప్పుడు నెలకొక పంచాయతీ ఉంటుంది. ఎట్లుంటుంది అంటే రేషన్ కార్డుల విషయానికి రైతన్నలు కానీ తెలంగాణ ప్రజలు కానీ అడగాల్సినటువంటి సమయం వచ్చేసరికి ఏదైనా పంచాయతీ నడుస్తుంటుంది. ఆ తర్వాత ఈ యొక్క రైతు బీమా పథకాన్ని కేసీఆర్ ఇచ్చినటువంటి రైతు బీమా పథకం ఏదైతే 5 లక్షల రూపాయలు చనిపోయిన దశదిన కర్మలోపే వచ్చినటువంటి పైసలు ఏవైతే ఉన్నాయో ఆ పైసల్ని కూడా వీళ్ళు మాఫీ చేసేసారు. ఆ స్కీమ్ కనీసం కనిపించకుండా పోయింది. అయితే రైతు భరోసా గతంలో 5,000 రూపాయలను ఇచ్చినటువంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని కాదని ఎకరాకు 7,500 ఇస్తామని చెప్పి నమ్మబలికి ఇప్పుడు రాష్ట్ర రైతన్నలను వీళ్ళు మోసం చేసే ప్రక్రియ తీసుకున్నారు. అయితే ఇక్కడ ఎక్కడ పోయి డిబేట్ పాలిటిక్స్ నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అంటే నైని బొగ్గు స్కామ్కి సంబంధించినటువంటి ఒక ఇష్యూ నడుస్తున్నది. ఎందుకు ఇష్యూ నడుస్తున్నది అంటే కాంగ్రెస్ పార్టీకి పెట్టిందే పేరు. ఎట్లా ఒక పథకాన్ని మనం ఎప్పుడైనా రైతన్నల దగ్గరికి చేర్చాలన్నా తెలంగాణ ప్రజల వద్దకు మనం చేర్చాలన్నా దానిపై డిబేట్ పాలిటిక్స్ నడపాలా. డిబేట్ పాలిటిక్స్ నడిపితే ఆ యొక్క పనులను తెలంగాణ సమాజం అంతా ఆ యొక్క దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి ఆ కాన్సన్ట్రేషన్ మొత్తానికి దీని మీద నుంచి డిబేట్ చేయడంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా సఫలీకృతం అవుతూనే వస్తుంది. గతంలో ఇక్కడ ఉద్యోగాల విషయంలోకి వచ్చేసరికి ఏదో ఇష్యూ నడుస్తూ ఉంటుంది. ఏదైనా సర్పంచ్ ఎలక్షన్లు పెట్టాలంటే ఏదైనా ఇష్యూ లేవనెత్తనే ఉంటారు. ప్రతి ఒక్క విషయంలో ఒకసారి ధర్నా చౌక్ విషయంలో కావచ్చు, తర్వాత ఈ 6 పథకాల విషయంలో కావచ్చు, ఇందిరమ్మ ఇండ్ల పథకంలో విషయం కావచ్చు, దాదాపు తెలంగాణ ప్రజలకు ఎన్ని వేల కోట్ల అప్పున్నారు బాకీ కార్డు పేరుతోటి కాంగ్రెస్ పార్టీ అంటే 24,000 పైచిలుకు 24,000 కోట్ల పైచిలుకు వీళ్ళు తెలంగాణ ప్రజల రైతన్నలకు బాకీ ఉన్నారు. మూడు దఫాలంటే ఒక దఫకు వచ్చేసి 8,284 కోట్ల రూపాయలు వీళ్ళు గతంలో వేసినట్టుగా ఎప్పుడో 2025 జూన్లో వేసినట్టుగా ఏఐ చెప్తా ఉన్నది, గ్రోక్ చెప్తా ఉన్నది, తెలంగాణ గవర్నమెంట్ అఫీషియల్గా చెప్తా ఉన్నది. అంటే మళ్ళా జూన్లో వేసినటువంటిది మళ్ళీ యాసంగి పంట వేయాలి, యాసంగి పంట తర్వాత ఇంకో పంట వేయాలి, ఇంకో పంట తర్వాత 3 పంటల కంటే 24,000 కోట్ల రూపాయలు పైచులకే ఉన్నది. ఇంకా తెలంగాణ రైతన్నలకు వీళ్ళు ఇవ్వాల్సింది. ఇంకా రైతు బీమా అంటే పక్కన పెట్టేసేయండి, ప్రతిదీ అదే. మొత్తానికి డిబేట్ పాలిటిక్స్ చేయడంలో దిట్ట కాంగ్రెస్ పార్టీ అనేది ఒకసారి క్లియర్గా చూడొచ్చు. వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ లాక్కుందాం. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ కార్పొరేషన్ సంబంధించినటువంటి
నోటిఫికేషన్ రాబోతా ఉన్నది. ఎవడెవడు కార్య అంటే అక్కడి నుంచి గుంజుడు, ఇక్కడ నుంచి గుంజుడు, తినుడు తప్ప పెట్టుడు లేదనేది తెలంగాణ సమాజం అంతా పూర్తి స్థాయిలో ఇదే గురించి మాట్లాడుతూ ఉన్నది. రైతన్నలు కూడా పెద్ద ఎత్తున ఈరోజు మేము వీడియో చేయడానికి కారణం ఏంటంటే రైతన్నలు కూడా పెద్ద స్థాయిలో ఇదే మాట్లాడుతున్నారు. రైతు బంధు ఇంకా రాకపోయానేమయా అని. 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకు వేస్తా అని చెప్పేసి వీళ్ళకి పంగనామం పెట్టిండు. 10 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకు ఇప్పటి వరకు రైతు బంధు పడ్డదా పర్లేదా, రైతు భరోసా కింద ఇచ్చిర్రా లేదా అనేది ఇప్పుడు లేదు. మళ్ళీ కొత్తగా అప్లికేషన్లు తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనేది తెలంగాణ రైతన్నల అలా మళ్ళొక ఆలోచనను, ఒక క్వశ్చన్ మార్క్ని నింపుతుంది కాంగ్రెస్ పార్టీ. మీ యొక్క విషయంలో రైతు బంధు విషయాన్ని మీకు పడ్డదా లేదా, ఎన్నిసార్లు పడ్డది, దీనిపై మీ కామెంట్ల రూపంలో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ సిటిజన్ పల్స్.